వీటికి పన్ను తింటుందన్న 19%. చూడు చూడు చూడండి తీసేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం నాగమణి, నెల్లూరు డివిజన్ సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ చీపినాపి గ్రామంలో ఎస్సీ పాపులేటెడ్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయో లార్జ్ అనిమల్స్ అక్కడ ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడంలో భాగంగా ఈ ఊర్లో చేసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం డివిజన్లో 5 క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ 5 క్యాంపులో ఈరోజు మనం 3వ క్యాంపు జరుపుకుంటున్నాం ఇక్కడ చీపినాపిలో. ఓన్లీ లార్జ్ అనిమల్స్లో భాగంగా ఉచిత పశు వైద్య శిబిరాలు, అనారోగ్యంతో ఉండే పశువులు అయితేనేమి, గర్భకోశ వ్యాధుల నివారణలో భాగంగా తిరిగి పొర్లి కట్టే పశువులకి, పెదమాయ వేయకుండా కొన్ని పశువులు ఉంటాయి, అటువంటి వాటికి అండాశయంలో విడుదలకి కొన్ని ఆటంకాలు ఉంటాయి, అటువంటి పశువులకి వీటికన్నిటికీ కూడా ఇక్కడ పశువైద్యం చేసి వాటిని కట్టే విధంగా చేస్తారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ అనేటివి ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వాటి గురించి ఒక బ్రీఫ్ ఇది ఇస్తాను. ప్రస్తుతం హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దీనికి ముందర మేము పీపీఆర్ కూడా ఈ నెల 30 వరకు, ఈ రోజు వరకు దీనికి చివరి తేదీ పీపీఆర్ అయిపోతూనే మేము హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నాము. అది ఈ నెల 31 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా గత 2 వర్షాలతో ఒక 2 నెలల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ గేదెలు అయితే ఎక్కడ ఉన్నాయో ఆ పాపులేషన్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఎస్ వ్యాక్సినేషన్స్ని వేయించుకోవాలని రైతులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా షీప్ బెల్ట్ ఉండే చోట పీపీఆర్ ఏదైనా మిస్ అయిన ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నాను. వ్యాక్సినేషన్ మా పశువైద్య సిబ్బంది ఎప్పుడైతే ఇంటి ముంగటికి వచ్చేసి మీ దగ్గరికి వచ్చేసి వేయడానికి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి వెనక్కి పంపకుండా ఈ వ్యాక్సినేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని రైతులందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉండే దాంట్లో ఎన్ఆర్జీఎస్ బహువార్షిక పశుగ్రాసాల సాగును కూడా మనం చేపట్టడం జరుగుతుంది. ఒక 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు రైతులు వేసుకోవచ్చు ఈ స్కీమ్ కింద. దీనికి 50 సెంట్లకు గాను గరిష్టంగా 33,000 రూపాయలు రైతుల అకౌంట్లకి ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మనకు పశువులు ఎవరికైతే ఉన్నాయో ఈ గడ్డి అనేది చాలా ప్రాధాన్యత వాటికి ఫీడింగ్ కోసము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కేటాయించిన స్థలాల్లో తప్పకుండా వేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇది ఔత్సాహిక రైతులకు అందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాకపోతే ఓన్ ల్యాండ్ ఉండాలి వాటికి ఈ స్కీమ్ కింద. ఈ బహువార్షిక పశుగ్రాసాలని పెంచుకున్నట్లయితే కనుక పశువులకు మేత కొరత లేకుండా నివారించడంలో భాగంగా ఈ స్కీమ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేవిధంగా రేపు జనవరి నుంచి లార్జ్ అనిమల్స్ కూడా ఇంతకుముందు డిపార్ట్మెంట్లో ఎప్పుడు మనం లార్జ్ అనిమల్స్కి నట్టల నివారణ అనేది చేపట్టలేదు. సంవత్సరానికి 3 సార్లు గొర్రెలు మేకల్లో నట్టల నివారణ చేపడుతున్నాము. నెక్స్ట్ మంత్ లార్జ్ అనిమల్స్ కూడా మనం ఈ నట్టల నివారణ చేపట్టబోతున్నాము. చాలా మంచి స్కీము. నట్టల నివారణ ఎక్కడంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో హైజీనిక్ లేనటువంటి ప్రాంతాల్లో మేతకు పోయేసి పశువులు నీళ్లు తాగుతూ ఈ నట్టల బారిన పడడం జరుగుతుంది. రకరకాల క్రిములు అనేటివి పొట్టల్లో చేరుతాయి. కాబట్టి ఈ డీవార్మింగ్ మెడిసిన్ ఉపయోగించుకున్నట్లయితే చాలా వరకు డీవార్మింగ్, వీటికింగ్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పశువులకి. రైతులందరూ కూడా ఈ స్కీమ్స్ని ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం
వర్తక శాఖ తరఫున చీపినాపి గ్రామం నందు ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమం ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి పశువులన్నీ గర్భకోశ వ్యాధులకైతేనేమి, వాటికి తిరగకట్టే వాటికి, ఎదగరాని వాటికి అన్నిటికీ ఉచితంగా మందులు మనము ఒక 22,000 రూపాయల మందులని ఇక మనం పంపిణీ చేస్తున్నాము. ఈ భాగంగానే ఈరోజు క్యాంప్ ఇక్కడ ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్నామండి. అన్ని పశువులు ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా రైతులు ఎవరైనా ఉన్నా కూడా తీసుకొచ్చి పశువులకన్నీ చూపించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ స్కీమ్స్లో భాగంగా ఇప్పుడు మన సెన్సస్ జరుగుతుంది, లైఫ్ స్టాక్ సెన్సస్. అది ఇంకా 2 నెలలు మన ఫిబ్రవరి వరకు ఉంది. కాబట్టి ఫిబ్రవరి వరకు అందరూ కూడా రైతులు వాళ్ళ పశువులన్నింటినీ కూడా ఈ గణాంకాల్లో పశు గణనలో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మనం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని రైతులందరికీ కూడా ల్యాండ్లెస్ అనమాట, ఎస్సీ ఎస్టీలు ల్యాండ్లెస్ అంటే భూమి లేనటువంటి వాళ్ళకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమి లేదండి, మనకి ఇక్కడ లోకల్గా ఉండే ఏహెచ్ఎస్ ఎవరైనా కూడా మీకు ఉండే ఆర్ఎస్కేలో ఉండేటువంటి ఏహెచ్ఎస్ కానీ, గోపాల మిత్రులు కానీ, మన డాక్టర్స్ స్టాఫ్ కానీ ఎవరికైనా మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనము ఫార్వర్డ్ చేసేసి మన బ్యాంకర్స్కి పంపించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఏమి ల్యాండ్ లేకుండా ఉన్నా కూడా వాటికి ఎటువంటి షూరిటీ లేకుండా కూడా మన యానిమల్స్ ఉంటే సరిపోతుందండి. పశువులు ఉండి గొర్రెలు కానీ, మేకలు కానీ, లేదంటే మన పశువులు ఉన్నా కూడా తెల్ల పశువులు, నల్ల పశువులు ఏమున్నా కూడా వాటికి మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని వాటికి 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వాటికి అంటే వాటి మేపుకి అయితేనేమి, వాటి యొక్క వాటిని మెయింటెనెన్స్కి అయితేనేమి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకర్స్. ఈ తక్కువ వడ్డీకి సకాలంలో కట్టినట్లయితే 3% వడ్డీతోనే వాళ్ళకి మిగతాదంతా కూడా వడ్డీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ చాలా మంచి ప్రోగ్రాము, మంచి స్కీమ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. పశువులు ఉంటే సరిపోతుంది, వీళ్ళ మీద ఎటువంటి అంటే పశువుని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ట్రిపుల్ ఎస్ సెమన్ అంటే ఏంటంటే సెక్స్ అటెడ్ సెమన్, ఆడదూడలు పుట్టేటువంటి సెమను మన దగ్గర అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ప్రతి ఏహెచ్ఏకి మనము ఇవ్వడం జరిగింది. దానికి ఏంటంటే ట్రిపుల్ ఎస్ సెమన్లో మనం ఏ చేయించుకుని ఖచ్చితంగా ఆడదూడలో పుట్టే ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా అమౌంట్ ఒకవేళ కట్టకపోతే మీ అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. అంత గ్యారంటీ సెమను. కాబట్టి అందరూ కూడా రైతులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏదైనప్పుడు పశువులు ఖచ్చితంగా ట్రిపుల్ ఎస్ సెమన్ అడిగి చేయించుకున్నట్లయితే మీకు 100% ఆడదూడలు పుట్టినట్లయితే మనకు తెలుసు కదా, నెక్స్ట్ మళ్ళీ 3 ఏళ్లలో అది పాడికి వచ్చి మంచి పాల దిగుబడి పెంచి మనకు రైతులకు ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఆడదూడలు పుట్టేదానికి మంచి స్కీమ్ అండి ట్రిపుల్ ఎస్ సెమన్. అంతా కూడా మన డిపార్ట్మెంట్ బాగా అందుబాటులోకి ప్రతి గ్రామం నుండి అందుబాటులో తీసుకొచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.